కడప పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల మాట్లాడతారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తానంతకు తానే రుజువు చేసుకున్నారు. అంతేకాదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు చనిపోతే వివేకానంద రెడ్డి గారి చావు వెనకాల చంద్రబాబు గారి హస్తం ఉంది అని ఆ రోజు మాట్లాడిన మాట, ఆ రోజు సిబిఐ అడిగిన మాట, సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాట కూడా వాస్తవం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. అంటే అప్పుడు చంద్రబాబు గారు హస్తం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అవాస్తవమని జగన్మోహన్ రెడ్డి గారే ఒప్పుకున్నట్టు కదా. ఎందుకంటే చంద్రబాబు గారి హస్తమే ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నట్టు, ఎందుకు వేయనట్టు? ఇలా అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నది, మారుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఛార్జ్ షీట్లో చేర్చింది అని కాంగ్రెస్ పార్టీ అని ఆ రోజు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు వాస్తవం కాదు అని ఈ రోజు మాకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 6 రోజుల్లోనే సుధాకర్ రెడ్డికి పదవి ఇచ్చాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి విషయంలోనే మీరు ఇంత దారుణంగా ప్రవర్తించారంటే ఇక మీరు ఏ స్థాయికన్నా ఏ దారుణానికైనా ఒడగొట్టరు అని ఏమి గ్యారంటీ ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సొంత తండ్రి పేరునే ఎఫ్ఐఆర్లో చేర్పించిన వ్యక్తికి 6 రోజుల్లోనే మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే మీరు ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో ఒకసారి మీకంతకు మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకో విషయము, జగన్మోహన్ రెడ్డి గారు టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ నా గురించి చేసిన స్టేట్మెంట్లు కొన్ని చదువుతున్నాను. షర్మిల చంద్రబాబు నాయుడు మాట వింటుంది, షర్మిల చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది, చంద్రబాబు నాయుడు షర్మిలను కంట్రోల్ చేస్తున్నాడు. ఈ మాటలు మాట్లాడారు, ఈ అర్థాలు వచ్చేటట్టే మాట్లాడారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు నేను ఎంత మొండిదాన్నో. అలాంటిది నేను ఒకరి చేతుల్లో ఉంటానని కానీ ఒకరి మాట వింటానని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనుకుంటున్నారు అంటే ఆయన మెంటల్ స్టేట్ గురించి నాకు భయం వేస్తుంది. నేను చంద్రబాబు గారితో చేతులు కలిపాను అని కానీ చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారు అని కానీ మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని ఒక్కాడించి చెప్పారు. నేను చంద్రబాబుతో కలిసి ఉన్నాను, ఆయన మాట వింటున్నాను, ఆయన చేత కంట్రోల్ చేయబడుతున్నాను అన్న మాటలు అన్న అర్థం వచ్చేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఒక్క సాక్ష్యమైనా ఒక్క ఆధారమైనా మీరు చూపించగలరా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భ్రమలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు హెలూసినేషన్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదేదో ఇమాజినేషన్కి తన ఇమాజినేషన్లో నుంచి పుడుతున్న ఈ మాటలకి అసలు అర్థమే లేదు. ఒక సాక్ష్యం కూడా మీరు చూపించలేరు. ఏ బేసిస్ మీద రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు మాట వింటుంది అని మీరు అంటున్నారో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, ఆయన పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ మాట మాట్లాడారు. ఒకసారి ఏ ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర బయట పెట్టండి. ఒకసారి మీరు ప్రూవ్ చేయండి. రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుకు అమ్ముడు పోయిందా? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబు గారి మాట వింటుందా? రాజశేఖర రెడ్డి బిడ్డ చంద్రబాబుతో చేతులు కలిపిందా? నా జన్మకి నేను ఒక్కసారి చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నా కొడుకు పెళ్ళైతుంటే కార్డు ఇవ్వడానికి పోయాను. అది కూడా ఏ స్పిరిట్తో పోయాను? రాజశేఖర రెడ్డి గారు కూడా తన బిడ్డ పెళ్ళవుతుంటే ఆ పెద్ద మనిషిని పిలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి కూడా రావడం జరిగింది. అదే ఇన్ ద సేమ్ స్పిరిట్ రాజశేఖర రెడ్డి గారి ఫుట్ స్టెప్స్లోనే నేను వెళ్ళి కార్డు ఇవ్వడం జరిగింది. అది తప్పితే